హాయ్ అండి, వెల్కమ్ టు తన్నీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఫేస్ టోనర్ తయారు చేద్దాం. ఇది రైస్ వాటర్ అండి. నేను రైస్ నానబెట్టాను. దోశల కోసం నానబెట్టిన రైస్ యూస్ చేసుకున్నాక ఈ వాటర్ని వేస్ట్ చేయను. నేను దేనికైనా యూస్ చేసుకోవచ్చు. నేను ఈరోజు ఫేస్ టోనర్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది పక్కకు తీసుకుందాం. వాటర్ కొంచెం స్టోర్ చేసుకొని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకుంటే 2 డేస్కి అది ఫర్మెంట్ అవుతుంది. అది హెయిర్కి, స్కిన్కి చాలా మంచిది. పక్కన పెట్టుకొని చూపిస్తాను ఎలా అయిందో. చూడండి, ఫర్మెంట్ అయింది. 2 డేస్ అయింది. ఈ 3rd డే అలా ఫర్మెంటేషన్ అయిన తర్వాత అది ఒక గ్లాస్ తీసుకోవాలి వాటర్. రైస్ వాటర్ అండి. 2 డేస్ మనం బయట పెట్టేస్తే ఇందులో ఫర్మెంట్ అవుతుంది, గుడ్ బ్యాక్టీరియా చేరుతుంది. సో ఈ వాటర్ తీసుకోండి. ఈ వాటర్ ఇందులో వేసుకొని ఇప్పుడు ఒక హాఫ్ గ్లాసు రోజ్ వాటర్ ఓకే. రోజ్మెరీ ఆయిల్ అండి ఇది ఒక 10 డ్రాప్స్ వేసుకుందాం. ఒక 10 డ్రాప్స్ వేసుకున్నానండి నేను. విటమిన్ ఈ, మీ దగ్గర క్యాప్సిల్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. ఒక 2 to 3 వేసుకోండి. నేను ఇవి కూడా ఒక 10 డ్రాప్స్ వేస్తాను. ఇంత సింపుల్ కదా, మన టోనర్ రెడీ అయిపోయింది. ఇది ఎలా యూస్ చేయాలంటే మార్నింగ్, ఈవినింగ్ మన ఫేస్ వాష్ తర్వాత స్ప్రే చేసుకొని స్ప్రే బాటిల్లో వేసుకొని యూస్ చేయండి. ఇదిగోండి బాటిల్లో ట్రాన్స్ఫర్ చేసుకుని దీన్ని చక్కగా మనం యూస్ చేసుకోవచ్చు. ఫేస్ అంతా స్ప్రే చేసుకుని, నెక్ అంతా స్ప్రే చేసుకొని మసాజ్ చేసుకుంటే మనకి డ్రై అయిపోతుంది. చక్కగా మాయిశ్చరైజ్ కూడా ఉంటుంది. ఇలా షేక్ చేసి స్ప్రే చేసుకొని మన ఫేస్కి, నెక్కి స్ప్రే చేసి చక్కగా మసాజ్ చేయండి. ఒక 2 minutes మనకి అబ్జర్వ్ అయిపోతుంది. ఈజీ టు అబ్జర్వ్ కదా. ఇందులో వాటరు, మన ఎసెన్షియల్ ఆయిల్స్ మాత్రం వేసాం కదా. ఇంత ఈజీ అండ్ సింపుల్ రెసిపీ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చూసారా ఎంత ఈజీగా టోనర్ మనం ఇంట్లోనే రెడీ చేసుకున్నాము కదా. ఇది మన స్కిన్కి చాలా మంచిదండి. యూస్ చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేసి చెప్పండి. మన మచ్చలు తగ్గుతాయి, స్కార్స్ ఉంటే తగ్గుతాయి. చాలా పిగ్మెంటేషన్ స్టార్టింగ్ లెవెల్లో ఉంటే కనుక చాలా మట్టుకు ఇంప్రూవ్ అవుతుంది మన స్కిన్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. కామెంట్